చైతన్య మహిళా సంఘం నుంచి జయక్క మాట్లాడుతుంది. ముందుగా సరైన సమయంలో స్పందించి ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన మిత్రులకు అభినందనలు. యూనివర్సిటీలో ప్రశాంతంగా చదువుకోవాలనేది వీసీ కానీ రిజిస్టర్ కానీ ఇప్పుడు మనం ప్రశాంతంగా చదువుకోవాలి. ప్రశాంతంగా అంటే ఎట్లొస్తుంది? ఆకలి అయినోడు ఆకలి కేకలు వేయకుండా ఉంటుందా? ఆకలి అయినప్పుడు కేకలు ఖచ్చితంగా వస్తాయి కదా. అది ప్రకృతికే విరుద్ధం. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మనం మాట్లాడుకున్నట్టు తమ్ముడు చెప్పినట్టు ఇందాక 16 తారీఖు నుండి ఉవ్వెత్తున దీనికోసం జరుగుతూనే ఉన్నాయి. మాకు గర్ల్స్ హాస్టల్లో తెలిసినటువంటి మిత్రులు ఉంటే మాట్లాడినాము. వాళ్ళు లేదక్క మేము ఈ విషయం మీద ఇప్పటి 16 తారీఖు నుండి ఇట్లా మేము స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాము, అరెస్టులు చేస్తున్నారు, మమ్మల్ని లాగి బయటికి వదిలేస్తున్నారు, కానీ మేము 3 నెలల నుండి చేస్తూనే ఉన్నాము, మా పోరాటం బయటికి కనిపిస్తలేదు అని గర్ల్స్ హాస్టల్ మిత్రులు చెప్పిండ్రు మాకు. ఎందుకంటే ఇందాక స్టాలిన్ చెప్పినట్టు ఫీజులు 10% పెరిగినాయి, ఫీజులు ఎక్కువ పెరిగినాయి. కనీస వసతులైనటువంటి టాయిలెట్స్ లేవు, వాటర్ లేదు, వీధి దీపాలు కూడా లేవు. పిల్లలు కొంచెం రాత్రి అయితే బస్ స్టాండ్ నుండి హాస్టల్కి వెళ్ళాలంటే చీకట్లో వెళ్ళాలి. ఇది పరిస్థితి. అంటే మినిమం ఉండాల్సింది. ఇట్లాంటి కూడా లేకుండా ఫ్యాకల్టీ లేదు, టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, కూర్చోవడానికి బల్లలు లేవు. ఇక ప్రశాంతత ఏది? ఏం చదువుకోవాలి ఏంది? అక్కడ యూనివర్సిటీలో దరిదాపు 90% గ్రామాల నుండి బలహీన బడుగు వర్గాల దళిత పిల్లలే, కూలి పిల్లలే అక్కడికి వచ్చింది. ఇందాక అధ్యక్షత వహిస్తున్నటువంటి డేవిడ్ చెప్తూ కులము, నేను ఆ కులము ఈ కులం అని మాట్లాడుతున్నారని. అంటే ఒక్కడు బతకడం కోసము 10 మందిని తొక్కడం అంటే ఏంది? సరే నువ్వు కావచ్చు, ఉండొచ్చు, నువ్వు మర్చిపోయినావా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నువ్వు దళిత బిడ్డవే, కింది నుండి వచ్చినావు, కష్టపడ్డావు. గ్రామాలలో అంటారు వాన కొట్టింది వాటర్లు మానిపోయినాయి. అంటే నువ్వు ఎదగగానే చరిత్ర అంతా మర్చిపోయినావా? అంటే నువ్వు నిలబడడం కోసం నువ్వేం చేసినా నిన్ను నిలబెట్టుకోవడం కోసము కులాన్ని అడ్డు పెట్టుకొని చదువుకునేటువంటి పిల్లల భవిష్యత్తుని ఇట్లా చేయొచ్చా? ఎంత అమానుషము, ఎంత అప్రజాస్వామికం. అసలు రాజ్యాంగం ఏమైంది? అసలు ఏమన్నా మినిమము ప్రజాస్వామ్యం ఏమన్నా కనబడుతుందా? మాట్లాడొద్దు అనడం ఏంది? మాట్లాడొద్దు, నినాదాలు చేయొద్దు, అడగొద్దు. విపరీతమైన ఫీజులు పెంచుతారు, ఫ్యాకల్టీ ఉండదు, కూర్చోవడానికి బల్లలు ఉండవు, మినిమము వసతులు ఉండవు, బయట వాళ్ళు రావద్దు అంటారు. యూనివర్సిటీ ఎక్కడుంది? సమాజంలో లేదా? నిన్నటి వరకు 100 సంవత్సరాల పైగా ఇందాక వేణన్న చెప్పినట్టు ఎన్నో ఉద్యమాలు అక్కడ పురుడు పోసుకున్నాయి, ఎన్నో ఉద్యమాలకు నాంది, ఎన్నో ఉద్యమాలు ముందుండి నడిపించారు. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది కేసులు పెట్టించుకున్నారు, ఎంతమంది తన్నులు పడ్డారు, ఎంతమంది వాళ్ళ ఇల్లును కూడా ఎరగకుండా వాళ్ళ నిద్ర తిండి వాళ్ళకు వాళ్ళు చూసుకోకుండా తెలంగాణ ఉద్యమం కోసం ఎంతమంది అసూలు బాసిర్రు, ఎంతమంది ఉద్యమించారు. ఇప్పటికి కూడా ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, ఎంతమంది రోజు కోర్టుకు పోయి వస్తూనే ఉన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డిని రహస్యంగా తీసుకుపోయి బహిరంగ సభలో మాట్లాడించినామంటే అవన్నీ ఎట్లా మర్చిపోయిండు? అంటే ఏం చేసినా ఏం కాదు, ఏమైనా మాట్లాడవచ్చు, ఏం చేసినా నడుస్తుంది, పాలన మా చేతుల్లో ఉన్నది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఒక సమాజం నుండి యూనివర్సిటీని పక్కకు పెట్టడమే. అక్కడ ఎవరు పోవద్దు, ఏం మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, మొత్తం నిర్మానుషం. ఒక నియంతృత్వం జరగడం, ఒక నియంత రూలింగ్ జరుగుతోంది. అది ప్రజాస్వామికంగా ఉండి ప్రజల్లో ఉండి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రజాస్వామికవాదులు మాట్లాడతారు కదా, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఇది చాలా అప్రజాస్వామికం. సర్క్యులర్ తీసుకొస్తే సర్క్యులర్ ఇప్పుడు మనం చేయడం వల్ల వెనుక తీసుకుంటాడు ఖచ్చితంగా.
బయట నుండి పెద్దలందరూ కూడా ప్రొఫెసర్స్, పూర్వ విద్యార్థులు అందరూ కూడా మీరు చేసేటువంటి ఉద్యమానికి 16 తారీఖు నుండి మీరైతే చేస్తున్నారు, ఒంటరిగా మీరే ఉన్నారు కాబట్టి ఈడ్స్కొచ్చి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఈడ్స్కొచ్చి పోలీస్ వ్యాన్లు వేశారు. పొద్దున నేను న్యూస్ చూసినాం, అట్లా పట్టుకొని లాక్కొని వస్తున్నారు. అట్లా చేయగలిగింది కానీ మీకు ఇంతమంది మద్దతు ఉండి అందరం ఒకటై ఖచ్చితంగా ఆ సర్క్యులర్ వెళ్ళిపోతుంది, తీసుకుంటాడు. కానీ మిగతా సమస్యలు ఏంటి? ఎప్పటి నుండో అరగోపాలరావు సార్ లాంటి వాళ్ళు ఎప్పటి నుండో ఆ విద్య మీద చేస్తూనే ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ కింది నుండి చూస్తే విద్యలో ప్రాథమికంగా కూడా అంతే ఉంది, ఏం లేదు అక్కడ చెప్పుకున్నట్టు ఏం లేదు. కేజీ నుండి పీజీ లేదు, అసలు కేజీయే లేదు. చాలా భయంకరంగా ఉన్నది. నేను టీచర్ను, స్కూల్ వ్యవస్థ కూడా చాలా దరిద్రంగా ఉంది. అందుకని ముఖ్యంగా మనము దీనికి సంబంధించి 1 నిమిషం అయిపోయింది ఎండి లెక్కన కూర్చోలేదు. దీనికి మనం ఒక కార్యాచరణ ఖచ్చితంగా రూపొందించుకోవాలి. మీరు యూనివర్సిటీలో ఖచ్చితంగా మీరు స్ట్రగుల్ చేయాలి. బయట నుండి ఇట్లా ప్రజాస్వామికవాదులు, పూర్వ విద్యార్థులుగా అందరి మద్దతు మీకు ఉంటుంది. ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోని మీరు ముందుకెళ్తేనే నడుస్తుంది. అట్లాగే విద్యార్థులకు ఎన్నికలు ఉండాలి, ఖచ్చితంగా ఎన్నికలు ఉండాలి. మేము పూర్వ విద్యార్థులుగా ఉన్నప్పుడు మాకు ఎన్నికలు ఉండేది, ఎన్నికలు ఉండాలి. అది మన ప్రజాస్వామిక హక్కు. మనం మాట్లాడడం, నిలదీయడము, ప్రశ్నించడం అనేది మన ప్రజాస్వామిక హక్కు. మినిమం ఆ ప్రజాస్వామిక హక్కును, మాట్లాడే హక్కును కోల్పోవడం అంటే ఇక అసలు ఇంత నియంతృత్వం ఇంకేడ ఉండదు. యూనివర్సిటీని మనం రక్షించుకోవాలి, మీరే కాదు ముందు తరానికి కూడా దాన్ని అట్లా నిలబెట్టాలి. అందుకని అటువైపుగా ఈ రౌండ్ టేబుల్ కూడా ప్లాన్ చేస్తుంది. మీకు కూడా మేము అందరి మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా యూనివర్సిటీని యూనివర్సిటీగా ఒక భావ ప్రకటన కేంద్రంగా, ఒక ఉద్యమాలకు ఊపిరిపోసే కేంద్రంగా దాన్ని నిలబెట్టుకుందామని చెప్తూ థ్యాంక్ యూ.